నమస్తే. దేశంలోని మహిమాన్విత ఆలయాన్ని, వైభవాన్ని, విశిష్టతను తెలియచేసే ప్రత్యేక కార్యక్రమం దివ్యధామానికి స్వాగతం, సుస్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు, సకల చరాచర సృష్టిని నడిపించే లయకారుడు. అలాంటి మృత్యుంజయుడిని పూజిస్తే చాలు మన జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి పరమేశ్వరుని పూజించేందుకు దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. శివుడి ఆలయాల్లో అనేకం ప్రకృతి ఒడిలో సేద తీరుతాయి, కొండ కోణల్లో కొలువై ఉంటాయి. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన సలేశ్వరం ఆలయ విశేషాలను, ప్రత్యేకతను ఇవాల్టి దివ్యధామంలో చూద్దాం. సలేశ్వరం తెలంగాణలోని ఓ ప్రముఖ ఆలయం, యాత్రాస్థలం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారే అందమైన ప్రదేశం, చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్రాస్థలం. ఇక్కడ ఏడాదికి ఓసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి వేళ మొదలవుతుంది. ఇందుకు అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. అక్కడికి చేరగానే ఆ మహిమాన్విత ఆలయాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అడవులలో ఉంది ఆలయం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది. ఈ ప్రదేశంలోకి వెళ్లగానే ఆలయంతో పాటు ఇక్కడ జలపాతానికి సందర్శకులు మంత్రముగ్ధులవుతారు. నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశగంగను తలపించే మహత్తర జలపాతం అది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు, ప్రకృతి రమణీయ ప్రదేశం ఆ ప్రాంతం. దట్టమైన నల్లమల్ల అడవిలోని కొండవాగు ప్రాంతంలో పరమేశ్వరుడున్న ప్రదేశం కావడంతో సలేశ్వరం అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే సలేశ్వర క్షేత్రంలో నిర్వహించే జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. కేవలం 3 రోజుల పాటు మాత్రమే జరిగే ఆ జాతరకు వస్తున్న లింగమయ్య అంటూ శివనామస్మరణతో ఆ దండకారణ్య ప్రాంతం మారుమోగుతుంది. కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉంటుంది ఇక్కడ నల్లమల్లలోని సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతర అంటే చాలా ఇష్టంతో వస్తున్నాం. మేము రావాలనుకోకుండానే వచ్చేస్తున్నాం. అది మాకు టైమింగ్ అట్లా కుదిరిపోతుంది కదా, అదొకటి. ప్లస్ ఈరోజు పుణ్యం కావడంతో జనాలు చాలా వస్తారు నైట్ వరకు. అట్లా అని మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ చాలా బాగుంది వ్యూ, అవి ప్రతి ఒక్కటి బాగుంటుంది, మనకు నచ్చే విధంగా ఉంటుంది. అక్కడ సేమ్ అమర్నాథ్, కేదార్నాథ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఒక కూలు మంచు తప్ప మిగతా మొత్తం యాజ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు, అనగా అందమైన ప్రదేశం అని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్ల చిలమల. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడి నుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. ఎంతో ప్రమాదంతో కూడుకున్నది ఈ సలేశ్వరం జాతర. సలేశ్వరం జలపాతం నుంచి వెళ్తుంటే 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోనికి ఆ జలాధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటరు దిగి తర్వాత దక్షిణ వైపు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ దూరం నడవాలి. ఆ గుట్ట కోలను చేరుకున్నాక మళ్లీ ఉత్తరం వైపునకు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కో చోట బెత్తడు దారిలో నడవాల్సి ఉంటుంది. ఏమరుపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుంచి ఆకాశం మహాద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదే. గుండం ఒడ్డుపైన తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహను ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవం లింగమయ్య స్వామి లింగం ఉంటుంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు దర్శనమిస్తాయి. మహాదేవుని దర్శనంతో అలసటంతా మాయమవుతుంది.
హరహర మహాదేవ అంటూ భక్తులు చేసే శివనామస్మరణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక అనుభూతులను కలిగిస్తుంది. ఇక్కడ దర్శనం మాకు చాలా మంచిగా జరిగింది, కానీ చాలా మంది జనాలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. అయినా దేవుడు మంచిగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉంది. సలేశ్వరం అంటే దేవుడు మంచిగా ఉన్నాడు, జనాలకు చాలా మంది వస్తున్నారు. సలేశ్వరం అయితే అడవిలో మంచిగా ఉంది, కొండల నుంచి జలపాతం వస్తుంది. అది ఎక్కడ నుంచి చాలా మంది దేవుడు వస్తుంది, దేవుడు తెప్పిస్తున్నాడు అని అందరి నమ్మకం. మేము ఇంకో అదే అనుకుంటున్నాం, కానీ చాలా అద్భుతంగా ఉంది. నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు అన్ని వెళ్ళిపోతాయని భక్తుల నమ్మకం. సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల వెనుక మొత్తం 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు వత్తనం వత్తనం లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు పోతునం పోతునం లింగమయ్యో అని అరుస్తూ ఆ శివయ్యపై తమ భక్తిని చాటుతూ ఉంటారు. ఈ ప్రయాణం ఆధ్యాంతం భక్తి ప్రధానంగా సాగుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఇది సలేశ్వరం జాతర అంటారు. దీన్ని దక్షిణ భారతంలో ఉన్న కేదార్నాథ్ యాత్ర అని, అలాగే అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు దీన్ని. ఇది అప్పట్లో గిరిజనులు మేకల్ని ఆవుల్ని తోలుకొని వస్తే ఇక్కడికి ఒక పులి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మల్లయ్య అనే మల్లికార్జున స్వామిని ప్రేమతో ఆర్తితో వాళ్ళు గట్టిగా అరిచారు ఆ గిరిజనులు. అప్పుడు మల్లికార్జున స్వామి లింగమయ్య రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకి ప్రత్యక్షమై వాటిని కాపాడి వాళ్లకు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే అతి పెద్ద జాతర ఈ సలేశ్వరం జాతర. దానిలో భాగంగా మేము శ్రీశైల మహాక్షేత్రంలో రుద్రాక్ష మఠం అనే పంచమఠాలలో ఒకటైనటువంటి దాని ఎదురుగా మౌనస్వామి ఆశ్రమం, దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత నిత్యాన్నదాన ఆశ్రమం, సేవాశ్రమము. మా దగ్గర కుల మత భేదం లేకుండా శ్రీశైలంలో సుమారుగా 2007వ సంవత్సరంలో మా స్వామి మౌనస్వామి గారని ఆయన దీనిని ప్రారంభించడం జరిగింది. దానికంటే ముందు మండలి సుబ్రహ్మణ్యం గారని ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 నుంచి మౌనస్వామి గారు దీన్ని దినదిన అభివృద్ధి చేస్తూ సాధువులకి, శ్రీశైలం మహాక్షేత్రంలో వచ్చే భక్తులకి నిరంతరం అన్నదానం అనే కార్యక్రమం పెట్టుకుంటూ వచ్చి అది చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి శ్రీశైల మహాక్షేత్రంలో. అలాగే ప్రత్యేకత ఏమిటంటే కరోనా టైంలో అందరూ మరి దేవస్థానం కూడా అన్నదానం పెట్టలేని పరిస్థితుల్లో మరి దేవస్థానం ఈఓ గారు అప్పుడు రామచంద్రమూర్తి గారు వచ్చి మన ఆశ్రమంలో అడగడం జరిగింది. అప్పుడు మౌనస్వామి గారు మరి రేత్రి తెల్లవారులు అన్నం వండించి పగలు అక్కడ ఎవరైతే కరోనా టైంలో మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా అన్నదానం వేసిన ఘనత మన ఆశ్రమానికి ఉంది. నాగార్జునకొండలో బయటపడిన ఇక్షాకుల నాటి శాసనాలలో చులదమ్మగిరి గురించి ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ఆరామాలు, విహారాలు కట్టించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ చుల దిమ్మగిరే నేటి ఈ సలేశ్వరమని కొందరి నమ్మకం. లింగమయ్య గుడి గోడల వాడకం ఇక్షాకుల కాలంలోనే ఉండేది. సుల తెలుగులో సులా అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవ క్షేత్రంగా మార్పు చెంది సలేశ్వరంగా కాలక్రమేణా సలేశ్వరంగా మారినట్లు భావిస్తున్నారు. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణు కుండనీల చిహ్నం, పూలకుండి, శిలాఫలకం, ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం కనిపిస్తాయి. ద్వారం ముందర కుడి పక్కన సుమారు 2.5 అడుగుల ఎత్తున నల్ల సరపు మీసాలు వీరభద్రుని విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్థల మహత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహత్య కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్రకుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థమనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రహ్మకుండంగా పిలిచినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి వచ్చారు కనుకే ఈ ప్రాంతం పేరు పెట్టుకున్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి నిరూపించారు. 11వ శతాబ్దం నాటి మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో శ్రీ పర్వత క్షేత్ర మహాత్యంలో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కుని సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. ఛత్రపతి శివాజీ సైతం ఇక్కడికి విచ్చేసినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతారు. సంవత్సరం ఇక్కడికి సలేశ్వరం యాత్రకు వస్తున్నాము. అద్భుతమైన క్షేత్రము, ఇంకోటి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మనం చూడదగ్గ ప్రదేశము. నేను ప్రతి సంవత్సరం దగ్గర 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సదుపాయాలు కూడా మన ప్రభుత్వం అన్ని విధాలుగా సదుపాయం కలెక్టర్ కానీ చేస్తున్నారు.
మేము దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. ఇది మరో అమర్నాథ్ యాత్ర లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావచ్చు, చూడవచ్చు, వెళ్ళొచ్చు. దగ్గర కింద లోయలోకి 7 కిలోమీటర్ల దగ్గర మనం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి అనుభూతమైన పుణ్యక్షేత్రం ఇది. సలేశ్వరం యాత్ర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందింది. హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ యాత్రలో ఎలాంటి సాహసాలు చేస్తూ ప్రయాణాలు చేయాలో ఇక్కడ కూడా అంతే ప్రమాదంతో కూడిన యాత్ర చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ నుంచి 3 రోజుల పాటు నల్లమల్ల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అభయారణ్యంలోని ఎత్తైన కొండల నడుమ 1000 అడుగుల లోతైన లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్ర దర్శనం నిజంగా అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది. ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి. సలేశ్వరం జాతరకి గత ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు అన్ని ఆ శివయ్య చాలా ఇదిగా చూస్తాడు. మాకు అన్ని ఆరోగ్యాలు కానీ అవి కానీ మంచిగా ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది మా సంసారం. మేము 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతోటే వస్తాం ఎప్పుడు. కానీ కాకపోతే అక్కడికి వెళ్ళింది ముసలోళ్ళు, మామూలు గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మేము ఎందుకంటే ఫ్యామిలీతోటి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మనుషులకు కూడా టికెట్ పెట్టారు. ప్రభుత్వం అనేది అది మనుషులకు టికెట్ పెట్టడం అనేది మాకు నచ్చలేదు. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వాన్ని ఎత్తుపోసినారు. ఎందుకంటే వెహికల్కి అయితే టికెట్ ఉన్నది, కాకపోతే మళ్ళీ బైక్కి కూడా 50 రూపాయలు పెంచినారు. పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం 50 రూపాయలే ఉన్నది. ఈ సంవత్సరం కార్లకి బైకులకి చాలా ఇదిగా ఉన్నారు ప్రజలు. ప్రతి ఒక్కరూ ఆ విషయంలో మాత్రం కొద్దిగా బాధపడ్డారు. సలేశ్వరం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎందుకంటే కొండల నడమ లింగం అక్కడ వెలిసిందంటే ఆ శివయ్య అసలు ఎలా వెలిచినాడు స్వయంభుగా వెలిచినాడు. స్వయంభుగా అక్కడ ఎలా వెలిచాడో ఎన్ని తరాలైందో తెలియదు. మేమైతే గత 10 సంవత్సరాల నుంచి పోతున్నాం. చాలా ప్రశాంతంగా ఉంటది ఆ వాతావరణం, అది కొండలు చాలా అసలు ఎక్కడ లక్షలు పెట్టిపోయినా అటువంటి ప్రశాంతత లేదు. చాలా బ్రహ్మాండంగా ఉందని. మహిమాన్విత సలేశ్వర లింగమయ్య ఆలయంలో అనాదిగా చెంచు పెద్దలే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో కేవలం 3 రోజుల పాటు మాత్రమే జరిగే ఈ సలేశ్వర జాతరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలు లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఈ సలేశ్వర లింగమయ్య దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. దాదాపు 200 అడుగుల ఎత్తైన కొండల మధ్యలో రాళ్లపై నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఈ సలేశ్వరంలో కొలువైన శివయ్యను దర్శించుకోవాలంటే పెద్ద సాహసమే చేసి కొండలు, రాళ్ల దారిలో 5 కిలోమీటర్లు నడిచి శివయ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఎంతో కష్టపడి కాలినడకన ఈ సలేశ్వర క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై జలధారలు కనువిందు చేస్తాయి. ఇక్కడి రాగానే తాము పడ్డ కష్టాలంటిని మర్చిపోయి అక్కడ స్నానమాచరించిన తర్వాత కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకుని తరిస్తారు భక్తులు. ఈ ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎండలో అలసిన భక్తులకు అన్నదానం, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తారు. సలేశ్వర క్షేత్రానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు సైతం నడిపిస్తారు. అయితే ప్రైవేటు వాహనాల్లోనే భక్తులు ఎక్కువగా సలేశ్వరానికి వస్తుంటారు. సలేశ్వరం పోవాలనుకున్న వాళ్ళు చిన్న పిల్లల తోలుక రాగుదు, నిన్ను మంచుల తోలుక రాగుదు. చాలా మంచి దేవుడు ఆయన. కాకుంటే దొబ్బుల కొంచెం బాటం రస్త మంచిగా లేదు. ఆ రస్త గురించి నిన్ను మంచి కానీ పిల్లలు కానీ రాగుదు. ఆ పిల్లలకు చూడడానికే టైం మస్తు ఉంది. మనం వయసు వచ్చిన వాళ్ళని చూడాలి. నేను పోవట్టి 50 ఏళ్ళ కోరిన కోరికలు పెట్టి ఇస్తాడు. ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇస్తాడు. అంటే ఊక కాదు, మళ్ళీ ఆడ కట్టాలి. మనం పెండ్లి కాని వారికి మనం పందిరేస్తే ముందుకు ఈ దినం వరకు పెండ్లి ఖాయం అవుతుంది. ఆ పిల్లలకి ఎడపిల్లలకు ఎవరికో చెల్లి ఉన్న వాళ్ళకు పొయ్యి పందిరేస్తే మంచిగా ఖాయం అవుతుంది. ఇండ్లు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇండ్లు కట్టి వస్తే అది ఖాయం అవుతుంది. చేను కావాలనుకున్న వాళ్ళు చేను ఇట గెట్టు పెట్టి మనం ఎద్దుల నాగెళ్తోనా కొట్టిన సమాచారంలోనా మనం 5 సార్లు కొడితే ఒక ఏడా మల్తేడా ఆ పొలం కూడా కాయాలవుతున్నాయి. మొదట్లో సలేశ్వరం యాత్ర అంటే భక్తులు భయపడేవారు. కొద్ది మంది మాత్రమే యాత్రను చూసేవారు. క్రమంగా సలేశ్వరం యాత్రకు పాపులారిటీ పెరిగింది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రకృతి ఒడితో సేద తీరుతూ ఈ శివయ్య అనుగ్రహాన్ని పొందుతున్నారు. అయితే ఈ సలేశ్వరం యాత్రకు మరిన్ని రోజుల అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ఏడాదిలో 9 నెలల పాటు ఆంక్షలతో కూడిన సలీశ్వర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడతామని అధికారులు అంటున్నా అది ఇప్పటికీ వరకైతే కార్యరూపం దాల్చలేదు. కేవలం 3 రోజులు మాత్రమే అనుమతిస్తుండటంతో ఆ 3 రోజుల్లో లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. వచ్చే ఏడాదికైనా కనీసం 3 రోజుల పాటు జాతరకు అనుమతి ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఆద్యాంతం శివనామ స్మరణతో చెట్లపై పక్షుల కిలకిల రావాలు, కొండల మధ్యలో నుంచి జాలువారి జలపాతాలు, దట్టమైన అడవిలో కనిపించే అడవి జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి. అజ్ఞాన చీకట్లను తొలగించి విజ్ఞానాన్ని అందించే దేవత వేదవ్యాసుడి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన అమ్మవారు ఈ వ్యాసపురంలో అక్షరం దిద్దితే తమ పిల్లలు మంచి విద్యావంతులుగా తయారవుతారని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మొదలు నేటి చుక్కా రామయ్య వరకు అందరూ ఈ ప్రాంగణంలోనే ఓనమాలు నేర్చుకున్నవారే. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి గడించిన బాసర అమ్మవారి ఆలయం విశిష్టత సర్వత్రా ఆసక్తిదాయకం. అమ్మ దర్శనం ఉంటే చాలు భక్తులకు కొండంత అండ లభించినట్లే. దేశంలోనే సుప్రసిద్ధ ఆలయం శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలో పవిత్ర గోదావరి నది తీరాన విరాజిల్లుతుంది. వేదవ్యాసుడే స్వయంగా ఈ దేవుని ప్రతిష్ఠించాడు. వ్యాస మహర్షి ఈ క్షేత్రంలో నివసించడం వల్ల వ్యాసపురిగా, వాసరగా తొలుత పిలిచేవారు. కాలక్రమేణా బాసరగా మారింది. ముఖ్యమైన సరస్వతీదేవి క్షేత్రాలు దేశం మొత్తం మీద రెండింటిలో ఒకటి కాశ్మీర్లోకి ఉండగా మరొకటి బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం కావడం విశేషం. అడవులతో నిండిన కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య కొలువై ఉంది ఆలయం. మహాభారత యుద్ధానంతరం వేదవ్యాసుడు తీర్థాటనం చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చారని, ఇక్కడి గోదావరి నది తీరాన సంచరిస్తుండగా అవ్యక్త స్వరూపిణి అయిన శ్రీ సరస్వతి ఉన్నట్లుగా గ్రహించి దేవుని స్తుతించగా ఆ దేవి ప్రసన్నురాలై తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఆజ్ఞాపించినట్లు ఇతిహాసం చెబుతుంది. ఇలా ప్రతిరోజు వేదవ్యాస మహర్షి గోదావరి నదిలో స్నానం చేసి సరస్వతి దేవిని ధ్యానించి 3 పిడికెడు ఇసుకను తెచ్చి ఇదే కౌమారచల ప్రాంతంలో 3 స్థానాలలో కుప్పలుగా పోసి పూజించేవాడట. ఆ 3 ఇసుక కుప్పలు క్రమేణా 3 మూర్తులుగా ఉద్భవించి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలుగా వెలిసినట్టు నాటి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. చదువుల తలగానే అక్షరం అనగానే అక్షరాభ్యాసం ఈ క్షేత్రం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి కాబట్టి చదువుల తల్లి, చదువు ఉంటేనే మనకు అన్నీ లభిస్తాయి. కాబట్టి చదువు లేనివాడు వింత పశువు అన్నారు. కాబట్టి ఈ చదువు జ్ఞానం ఇచ్చే సరస్వతి అమ్మవారి చేత అక్షరాభ్యాసం చేయించినట్టయితే ఉన్నత చదువులు, ఉన్నత విద్య మరియు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ప్రతిదీ. కాబట్టి ఇక్కడ నుంచే మనం శ్రీకారం చుట్టడం అంటే అక్షరాభ్యాసం చేయడం. ఏ పని చేసినా ఇక్కడ నుంచి ఈ తపశ్శక్తి, ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ఆరాధించడైతే మనకు అన్ని సకాల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ క్షేత్రంలో కనుక చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించే మంచి విద్యాబుద్ధులు ఉన్నత స్థాయిలో ఉంటారని ప్రతీతి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షాఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుడి విగ్రహం, వ్యాసలింగము ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో ప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణిలు ఉన్నాయి. ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేశ తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం, ప్రతి తీర్థం ఎంతో విశిష్టమైనది. బాసర క్షేత్రంలో మహాశివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవి నవరాత్రులు, వ్యాస పూర్ణిమ పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఈ 3 ఉత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి జన్మదినోత్సవం జరుపుకుంటారు. మహాభిషేకం తర్వాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనాంతకారంగా అలంకరిస్తారు. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి 3 రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు జరుపుతారు. మహాశివరాత్రి పర్వదినం మొదలుకొని 3 రోజులు పెద్ద జాతర వేడుకలు నిర్వహిస్తారు. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణలు ఆచరిస్తారు. సరస్వతి అష్టోత్తరం. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. దినదినాభివృద్ధి చెందుతున్న బాసరలో భక్తుల రద్దీ పెరుగుతున్న, వసతులు లేక ప్రతినిత్యం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మళ్లీ 2027 గోదావరి నది పుష్కరాలు సమీపిస్తుండటంతో బాసర ఆలయం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆలయ పునర్నిర్మాణం, ఆలయ అభివృద్ధి కోసం 225 నిధులు వెచ్చించనున్నారు.
అమ్మవారి యొక్క ఆలయం ఇప్పుడు ఉన్నటువంటి ఆలయాన్ని చాలా వెడల్పుగా మరియు భక్తులందరికీ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి దర్శనము మరియు అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు కలగాలనే ఉద్దేశంతో చాలా బృహత్తరమైనటువంటి నమూనాను తయారు చేశారు. కాబట్టి ఈ యొక్క బృహత్తరమైన ప్రణాళిక ఇప్పుడు రూపుదాల్చనుంది. కాబట్టి రాబోయే సంవత్సరము గోదావరి పుష్కరాలు ఉండడము, తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మరియు వచ్చే భక్తులకు కూడా చాలా ఆనందదాయకము. మహమాన్విత క్షేత్రం బాసర ఎన్నో విశిష్టతల సమాహారం. అమ్మను నిష్ఠతో కొలిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విశిష్ట క్షేత్రాన్ని సందర్శించిన వారికి అమ్మ అనుగ్రహంతో పాటు ప్రకృతి ఒడిలో సేద తీరిన అనుభవం కలుగుతుంది. గోదావరి నదిలో స్నానమాచరిస్తే పుణ్యంతో పాటు మరింత అనుభూతి కలుగుతుంది. చూశారుగా విశిష్టమైన 2 మహిమాన్విత ఆలయాలను, అక్కడి అద్భుత విశేషాలను. కొండ కోణల్లో ప్రకృతి రమణీయత మధ్య జలపాతాల సవ్వడి నడుమ కనిపించే ఆ దైవం దివ్య దర్శనం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఆ దైవానుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి దివ్యధామం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.